ఒకే ఒక్క సారీతో సోషల్ మీడియా షాక్ అయిపోయింది. ఏంటా అనుకుంటున్నారా? మన కాంట్రవర్సీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఫైర్ మాటలతో హీట్ పెడతాడు, కానీ ఈసారి హార్ట్తో హీట్ ఇచ్చాడు. చిరు కోసం వర్మ క్షమాపణ చెప్పాడు, అది కూడా ఫుల్ ఎమోషన్తో. 35 ఇయర్స్ తర్వాత మళ్ళీ శివ 4K సౌండ్తో థియేటర్స్లోకి బ్లాస్ట్ అవబోతుంది. చిరు స్పీచ్, వర్మ సారీ, ఫ్యాన్స్ రియాక్షన్ అన్నీ కలిసి మాస్ ఎక్స్ప్లోజన్ బ్రో. ఇది ఓన్లీ రిలీజ్ కాదు, రెస్పెక్ట్ రీబోర్న్. బట్ శైలుకి ఒక చిన్న డౌట్, ఇది 90 ఎఫెక్ట్ అంటారా లేక మూవీ ఎఫెక్ట్ అంటారా? డాల్బీ అట్మాస్ సౌండింగ్ తో సరికొత్తగా థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ స్పెషల్ వీడియో పంచుకున్నారు. దీనిపై ఆర్జీవి స్పందిస్తూ చిరుకి క్షమాపణలు చెప్పారు. ఇండియన్ సినిమాలో శివ ఇంపాక్ట్ గురించి చిరంజీవి తన ఆలోచనలు పంచుకున్నారు. శివ అనేది ఒక సినిమా కాదని, అదొక విప్లవం అని అభివర్ణించారు. రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్ అని ఆ రోజే అనిపించిందని అన్నారు. ఆర్జీవికి యాడ్స్ ఆఫ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఈ వీడియోని వర్మ తన ఎక్స్ లో షేర్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్ యూ చిరంజీవి గారు, అనుకోకుండా నేను మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. దీనికి చిరుని ట్యాగ్ చేశారు. గతంలో చిరంజీవి రామ్ గోపాల్ వర్మ మధ్య ఓ సినిమా విషయంలో వివాదం చెలరేగింది. వైజయంతి మూవీ బ్యానర్ లో వీరిద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నారు. ఉర్మిలని హీరోయిన్ గా తీసుకున్నారు. వినాలని ఉంది అనే పేరుతో సెట్స్ మీదకు తీసుకెళ్లారు. కొంత భాగం షూట్ కూడా చేశారు. అయితే అప్పుడే సంజయ్ దత్ జైలు నుంచి బయటకు రావడం, ఆర్జీవి ఆల్రెడీ ఆయనతో కమిట్ అయిన సినిమాని పూర్తి చేయాల్సిన పరిస్థితులు క్రియేట్ అవ్వడంతో చిరంజీవి చిత్రాన్ని మధ్యలోనే వదిలేశారు. ఇది అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. చిరు చాలా ఫీల్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ చిరంజీవి ఆర్జీవి కలిసి సినిమా చేయలేదు. అయితే వర్మ మాత్రం అప్పుడప్పుడు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్ట్ పెడుతూ ఉండేవారు. పవన్ కళ్యాణ్, నాగబాబు కౌంటర్ ఇచ్చినప్పటికీ చిరు మాత్రం వర్మ పోస్టులను పెద్దగా పట్టించుకోలేదు. తన సినిమాను వదిలేసి వెళ్ళినప్పటికీ అవేవి మనసులో పెట్టుకోకుండా శివ రిలీజ్ నేపథ్యంలో ఆర్జీవిని చిరంజీవి పొగిడారు. అందుకే ఇప్పటి వరకు ఎవ్వరికి క్షమాపణలు చెప్పని రామ్ గోపాల్ వర్మ మెగాస్టార్ కి మనస్ఫూర్తిగా సారీ చెప్తూ పోస్ట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఆర్జీవి సార్, మీరు మారిపోయారు సార్ అని ఒక్క ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ మనసు కొల్లగొట్టేశారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. Bioscope.